అప్పట్లో ఆంధ్రాలో జమీల్ ఖాన్ అని ఒక లీడర్ ఉండే యాదుకున్నదా. ఆయన బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందని ఒక గొప్ప ముచ్చట చెప్పి మస్తు ఫేమస్ అయిపోయిండు. అయితే మన కాడ కూడా ఒక జమీల్ ఖాన్ ఉన్నాడని అనిపిస్తున్నదల్లా. ఆయన ఇవ్వాలంటారా ఇంకెవరు బండి సంజయ్ సారే. ఇప్పుడు సార్ వారి నైపుణ్యం చూసి గట్లనే అంటారు. మరి మీరు కూడా ఇన్ని ధరించుర్రి. అయితే ఫోక్సో నిందితుడు బండి భగీరథోళ్ళ నాయన బండి సంజయ్ సారు. అయ్యో బండి సార్ పేరు ఇప్పుడు గట్లనే పోతున్నది కదా. అయితే సంజయ్ సారు హనుమాన్ జయంతి నాడు ఏకతా యాత్రలో పాల్పంచుకున్నాడు. ఈ యాత్రలో దేవుని గురించి మాట్లాడలే, కానీ సారు కొడుకు గుణగణాల గురించి మాట్లాడిండు. కుట్రలు చేసినా ఎవ్వరిని ఇడిచిపెట్టా అని డాగు కూడా పెట్టిండు. చాలా గొప్ప యాత్ర చేసిండు కదా. సరే అది అట్లా ఉంచితే సంజయ్ సారు నోటి నుంచి జాలువారిన ఆడుముత్యాలు ఒకటి రెండు ఈను రిజరా. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్, అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 95% సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి కట అన్ని సబ్జెక్టులల్లో 99 మార్కులు వెళ్తాయి. సాంఘిక శాస్త్రంలో 0 మార్కులు వచ్చినాయట. మరి ఇంటర్మీడియట్లో సోషల్ ఎప్పుడు పెట్టించిరు కావచ్చు. నాకు తెలిసి ఇంటర్మీడియట్లో ఉంటే గింటే చరిత్ర ఉంటుంది, పౌరశాస్త్రం ఉంటుంది, రాజనీతి శాస్త్రం ఉంటుంది, ఇప్పుడు సాంఘిక శాస్త్రం కూడా ఉంటుందని వండన లోకానికి ఇట్లా జ్ఞానం పంచుతున్నాడు అన్నట్టు. సేమ్ బీకామ్ ఫిజిక్స్ లెక్క ఆగుర్రాగుర్రి ఇంకున్నది. అందుకోవే ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను ఐపీఎస్ కావాలని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు పేద కుటుంబం పొలం అమ్మి పుస్తలమ్మి అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, ఐఏఎస్ చేయాలంటే అగో గా అమ్మాయట కలెక్టర్ అయిపోయి ఐపీఎస్ కావాలని అనుకున్నదట. అట ఇంకా డాక్టర్ కూడా అనట. అసలు కలెక్టర్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారా? ఐపీఎస్ అయిన వాళ్ళు డాక్టర్ అయిపోతారా? ఏ మాట కామాటనోళ్ళ బండి సంజయ్ సార్కు చదువుల గురించి బాగా ఎరికే. ఇంకా గట్టిగా చదువుల గురించి అడుగు ఆంధ్ర జమీల్ ఖాన్ను దాటిపోయే అంత జ్ఞానం బయటపడుతుందని చెప్పుకుంటురు.